పిల్లలు ఎంతో ఇష్టం కదని పప్పు చెక్కల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈరోజు వీడియోలో చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఒకసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ పాటు ఎంజాయ్ చేయొచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పప్పు చెక్కలు చేసుకోవడానికి ముందుగా మీరు మార్కెట్లో దొరికే బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు, మీరు మరపట్టించుకున్నదైనా తీసుకోవచ్చు. 1 కేజీ దాకా తీసుకోండి, లేకుంటే మీకు ఎంత కావాలో అంత తీసుకొని ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కరివేపాకుని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ అర్ధగంట ముందు నేను ఇక్కడ పెసరపప్పును నానబెట్టుకొని వేసుకుంటున్నాను. 1/2 కప్ దాకా వేసుకుంటున్నాను. నేను ఇక్కడ మీ రుచికి సరిపడా పచ్చిమిర్చిని ఉప్పుని వేసుకొని ఒకసారి కోర్సుగా ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇందులోకి వేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి పేస్ట్ బదులు ఎండు కారం పొడి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పల్లీలు. ఈ పల్లీల్ని ఒక చిన్న కప్ అన్ని తీసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకొని ఇందులోకి వేసుకోవాలి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా పిండిలో కలుపుకోవాలి. ఎందుకంటే వాటర్ అన్నీ రిలీజ్ అవుతాయి కాబట్టి, పచ్చిమిర్చిలో తడిదనము అండ్ ఆకు వేసాము, ఇవన్నీ వేసుకోవడం వల్ల సో ఇందులో ఉన్న తడి ముందుగా పీల్చేసుకుంటుంది కాబట్టి బియ్యం పిండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అనేది ఈ విధంగా మరీ గట్టిగా కాదు, మరీ లూజుగా కాదు, ఈ విధంగా ఈజీగా స్ప్రెడ్ అయ్యేలా మెత్తగా అనేది కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. పిండి ఏం నానాల్సిన అవసరం లేదు, వెంటనే చేసేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకోండి. నేను ఇక్కడ పూరీ ప్రెస్లో చూపిస్తున్నాను. ఒక చిన్న కవర్ తీసుకొని 2 వైపులా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. మీకు దగ్గర పూరీ ప్రెస్ లేకుంటే కవర్ తీసుకొని 2 వైపులా ఆయిల్ అప్లై చేసుకొని మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండి తీసుకుంటూ గ్లాస్తో కానీ చిన్న పిండి ముద్దలు తీసుకొని గిన్నెతో కానీ ఒత్తుకున్నారంటే చెక్కలు అనేది రెడీ అయిపోతాయి. పూరీ ప్రెస్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. కొద్దిగా పిండి తీసుకొని ఇలా కవర్ పైనంతా కవర్ చేసుకొని చూపిస్తున్నట్టు విధంగా మీరు పప్పు చెక్కలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇంకొకరు అవసరం లేకుండా ఈజీగా అనేది ఊడొచ్చేస్తాయి. చూడండి, నేనైతే ఇక్కడ చిన్న హోల్ అయితే పెడుతున్నాను మధ్యలో, ఎందుకంటే అంత బాగా ఈజీగా వేగుతాయి కాబట్టి. నేను కొంచెం పూరి అంత పెద్ద సైజు చేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ మందం వచ్చేలాగా చేసుకున్నారంటే ఈజీగా ఊడి వచ్చేస్తాయి. అంతేకాకుండా చాలా క్రిస్పీగా ఉంటాయి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ చేసుకోవాలి. లేదా అంటే మీరు బౌలుకు సరిపడ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెడితే ఎర్రగా వేగిపోతాయి, లో ఫ్లేమ్లో పెడితే నూనె ఎక్కువ లాగేస్తాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటి వేయించుకున్న తర్వాత ఇంకోటి వేసుకున్నారంటే చాలా బాగా క్రిస్పీగా వేగుతాయి, చాలా టేస్టీ కూడా ఉంటాయి. ఈ విధంగా వేసుకున్నారంటే బయట కొన్నట్టు మార్కెట్లో లాగా చిన్న సైజ్ చేసుకున్నామంటే ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని బౌల్లో వేసుకొని చేసుకోవచ్చు. నేను కొంచెం పెద్ద సైజు వేసుకున్నాను కాబట్టి 2 మాత్రమే వేసుకున్నాను. ఇవి 2 వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా వేగిన తర్వాత ఆయిల్ అంతా పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన వేసుకోండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇదే విధంగా మీరు పప్పు చెక్కలన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. వెన్న వేయడము, ఆయిల్ వేయడము, అంతేకాకుండా సగ్గుబియ్యం కూడా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు, నువ్వులు కూడా వేస్తారు. సో మీరు అలా కూడా వేస్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ పెసరపప్పు వేస్ట్ చేసుకుంటున్నాను కదా, వాటి ప్లేస్లో మీరు రకరకాలుగా చేసుకోవచ్చు. ఇదే విధంగా పిండి మొత్తాన్ని చేసేసుకోండి. అసలు 2 డేస్ కూడా ఉండవు, అంత బాగుంటాయి క్రిస్పీగా. ఇవి స్నాక్స్ కూడా పిల్లలకి స్కూల్కి పంపించవచ్చు. అంతేకాకుండా సమ్మర్లో ఆడుకొని అలసిపోయి వస్తూ ఉంటారు కదా, ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒకటి కావాలి పిల్లలకి, అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.